నమస్కారం పిల్లలు, మరొక వీడియోకి తిరిగి స్వాగతం. మునుపు మీరు ప్లెమింగ్ యొక్క ఎడమ చేతి మరియు కుడి చేతి నియమాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలను కలిగి ఉన్న ఎలక్ట్రానిక్ మోటార్లు మరియు కదిలే అయస్కాంతాల యొక్క విద్యుత్ ప్రభావాలను కలిగి ఉన్న విద్యుత్ జనరేటర్ గురించి కొంత సమాచారాన్ని సేకరిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. విద్యుత్ మోటారు, విద్యుత్ అయస్కాంత ప్రేరణ, ఫారడే నియమం, ఎలక్ట్రిక్ జనరేటర్. కీలక పదాలు: ఎలక్ట్రిక్ మోటార్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం. అయస్కాంత క్షేత్రం. కమ్యూటేటర్ సర్క్యూట్ ద్వారా విద్యుత్ ప్రవాహం యొక్క దిశను తిప్పికొట్టే పరికరం. విద్యుదయస్కాంత ప్రేరణ ఒక కండక్టర్లో మారుతున్న అయస్కాంత క్షేత్రం మరొక కండక్టర్లో కరెంట్ను ప్రేరేపించే ప్రక్రియ. ఎలక్ట్రిక్ జనరేటర్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం. సెషన్ను ప్రారంభించే ముందు నేటి సెషన్ యొక్క కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. ఎలక్ట్రిక్ మోటార్ అనేది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే తిరిగే పరికరం. ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, మిక్సర్లు, వాషింగ్ మెషీన్లు, కంప్యూటర్లు, MP3 ప్లేయర్లు మొదలైన వాటిలో ఎలక్ట్రిక్ మోటార్ ఒక ముఖ్యమైన భాగం వలె ఉపయోగపడుతుంది. అయస్కాంత క్షేత్రంలో సాధారణంగా ఉంచబడిన కండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని పంపినప్పుడు కండక్టర్పై ఒక శక్తి పనిచేస్తుంది మరియు ఈ శక్తి కండక్టర్ను కదిలేలా చేస్తుంది. మోటార్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి శాశ్వత అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు కరెంట్ వాహక కాయిల్ యొక్క మలుపు ప్రభావాన్ని ఎలా అనుభవిస్తుందో మనం ఇన్సులేటెడ్ కాపర్ వైర్ యొక్క దీర్ఘచతురస్రాకార కాయిల్ ABCDని పరిగణించండి. కాయిల్ అయస్కాంత క్షేత్రం యొక్క రెండు ధ్రువాల మధ్య ఉంచబడుతుంది. అంటే చేయి AB మరియు CD అయస్కాంత క్షేత్రం యొక్క దిశకు లంబంగా ఉంటాయి. కాయిల్ చివర్లు స్ప్లిట్ రింగ్ యొక్క P మరియు Q అనే రెండు భాగాలకు అనుసంధానించబడి ఉంటాయి. ఈ భాగాల లోపలి భుజాలు ఇన్సులేట్ చేయబడి ఇరుసుకు జోడించబడతాయి. P మరియు Q యొక్క బాహ్యవాహక అంచులు వరుసగా రెండు కండక్టింగ్ స్టేషనరీ బ్రష్లను X మరియు Yని తాకుతాయి. కాయిల్లోని కరెంట్ ABCD బ్రష్ X ద్వారా సోర్స్ బ్యాటరీ నుండి ప్రవేశిస్తుంది మరియు బ్రష్ Y ద్వారా బ్యాటరీకి తిరిగి ప్రవహిస్తుంది. కాయిల్ యొక్క ఆర్మ్ ABలో కరెంట్ A నుండి Bకి ప్రవహిస్తుంది. ఆర్మ్ CDలో ఇది C నుండి Dకి ప్రవహిస్తుంది. అంటే ఆర్మ్ AB ద్వారా విద్యుత్ దిశకు వ్యతిరేకం. అయస్కాంత క్షేత్రంలో కరెంట్ వాహక కండక్టర్పై శక్తి దిశ కోసం ప్లెమింగ్ యొక్క ఎడమచేతి నియమాన్ని వర్తింపజేసినప్పుడు ఆర్మ్ ABపై పనిచేసే శక్తి దానిని క్రిందికి నెట్టివేస్తుంది. అయితే
ఆర్మ్ సీడీపై పనిచేసే శక్తి దానిని పైకి నెట్టివేస్తుంది. ఆ విధంగా కాయిల్ 0 అక్షం చుట్టూ తిరగడానికి ఉచితంగా మౌంట్ చేయబడి వ్యతిరేక సవ్యదిశలో తిరుగుతాయి. సగం భ్రమణ సమయంలో Q బ్రష్ Xతో మరియు P బ్రష్ Yతో పరిచయం చేస్తుంది. అందువల్ల కాయిల్లోని కరెంట్ రివర్స్ అవుతుంది మరియు DC BA మార్గంలో ప్రవహిస్తుంది. సర్క్యూట్ ద్వారా విద్యుత్ ప్రవాహం యొక్క దిశను తిప్పికొట్టే పరికరాన్ని కమ్యుటేటర్ అంటారు. ఎలక్ట్రిక్ మోటార్లలో స్ప్లిట్ రింగ్ కమ్యుటేటర్గా పనిచేస్తుంది. కరెంట్ యొక్క రివర్సల్ AB మరియు CD అనే 2 చేతులపై పనిచేసే శక్తి దిశను కూడా తిప్పికొడుతుంది. ఆ విధంగా ముందుగా కిందకు నెట్టబడిన కాయిల్ యొక్క ఆర్మ్ AB ఇప్పుడు పైకి నెట్టబడింది మరియు గతంలో పైకి నెట్టబడిన ఆర్మ్ CD ఇప్పుడు క్రిందికి నెట్టబడింది. కాబట్టి కాయిల్ మరియు యాక్సిల్ ఒకే దిశలో సగం మలుపు తిరుగుతాయి. కంటెంట్ యొక్క రివర్సింగ్ ప్రతి అర్ధ భ్రమణంలో పునరావృతమవుతుంది. ఇది కాయిల్ మరియు యాక్సిల్ యొక్క నిరంతర భ్రమణానికి దారితీస్తుంది. కరెంట్ వాహక కండక్టర్ను అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అది శక్తిని అనుభవిస్తుందని మనం అధ్యయనం చేశాం. ఈ శక్తి కండక్టర్ కదిలేలా చేస్తుంది. ఇప్పుడు మనం స్థిర కండక్టర్ చుట్టూ అయస్కాంత క్షేత్రం మారుతున్న పరిస్థితిని ఊహించుకుందాం. దీనిని మొదట ఆంగ్ల భౌతిక శాస్త్రవేత్త మైకేల్ ఫారడే అధ్యయనం చేశారు. 1831లో విద్యుత్ ప్రవాహాలను ఉత్పత్తి చేయడానికి కదిలే అయస్కాంతాన్ని ఎలా ఉపయోగించవచ్చో కనుగొనడం ద్వారా ఫారడే ఒక ముఖ్యమైన పురోగతిని సాధించాడు. ఈ భావనను అర్థం చేసుకోవడానికి మనం ఒక కార్యాచరణను చేద్దాం. పెద్ద సంఖ్యలో మలుపులు ఉన్న వైర్ AB యొక్క కాయిల్ను తీసుకోండి. కాయిల్ చివరలను గాల్వెనోమీటర్కు కనెక్ట్ చేయండి. బలమైన బార్ అయస్కాంతాన్ని తీసుకుని దాని ఉత్తర ధ్రువాన్ని కాయిల్ చివర B వైపుకు తరలించండి. కుడివైపు గాల్వెనోమీటర్ యొక్క సూదిలో ఒక విక్షేపం ఉంది. ఇది కాయిల్ ABలో కరెంట్ ఉనికిని సూచిస్తుంది. అయస్కాంతం యొక్క కదలిక ఆగిపోయిన క్షణంలో విక్షేపం 0 అవుతుంది. ఇప్పుడు కాయిల్ నుండి అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని ఉపసంహరించుకోండి. గాల్వెనోమీటర్ ఎడమవైపుకు మళ్లించబడింది. కరెంటు ఇప్పుడు మొదటి దానికి వ్యతిరేక దిశలో అమర్చబడిందని చూపిస్తుంది. మీరు అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువాన్ని కాయిల్ ముగింపు B వైపుకు తరలించినట్లయితే గాల్వెనోమీటర్లోని విక్షేపాలు మునుపటి కేసుకు విరుద్ధంగా ఉంటాయి. కాయిల్ మరియు అయస్కాంతం రెండూ స్థిరంగా ఉన్నప్పుడు గాల్వెనోమీటర్లో విక్షేపం ఉండదు. కాయిల్కు సంబంధించి అయస్కాంతం యొక్క కదలిక ప్రేరేపిత సంభావ్య వ్యత్యాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సర్క్యూట్లో ప్రేరేపిత విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ కార్యాచరణ నుండి స్పష్టంగా తెలుస్తుంది. ఒక కండక్టర్లో మారుతున్న అయస్కాంత క్షేత్రం మరొక కండక్టర్లో కరెంటును ప్రేరేపించే ప్రక్రియను విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు. విద్యుదయస్కాంత ప్రేరణ యొక్క దృగ్విషయం ఆధారంగా పైన అధ్యయనం చేసిన ప్రయోగాలు ప్రేరేపిత విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సూత్రం గృహాలు మరియు పరిశ్రమలలో ఉపయోగం కోసం పెద్ద ప్రవాహాలను ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది.
ఎలక్ట్రిక్ జనరేటర్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అయస్కాంత క్షేత్రంలో కండక్టర్ను తిప్పడానికి యాంత్రిక శక్తి ఉపయోగించబడుతుంది. ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ జనరేటర్ శాశ్వత అయస్కాంతం యొక్క రెండు ధ్రువాల మధ్య ఉంచబడిన ఆర్మేచర్ అని పిలువబడే ఒక తిరిగే దీర్ఘచతురస్రాకార కాయిల్ ఏబిసిడిని కలిగి ఉంటుంది. ఈ కాయిల్ యొక్క రెండు చివరలు R1 మరియు R2 అనే రెండు స్లిప్ రింగ్లకు అనుసంధానించబడి ఉంటాయి. ఈ రింగ్ల లోపలి భుజాలు ఇన్సులేట్ చేయబడ్డాయి. రెండు కండక్టింగ్ స్టేషనరీ బ్రష్లు B1 మరియు B2 వరుసగా R1 మరియు R2 రింగులపై విడివిడిగా ఉంచబడతాయి. రెండు రింగులు R1 మరియు R2 అంతర్గతంగా ఒక ఇరుసుకు జోడించబడ్డాయి. అయస్కాంత క్షేత్రం లోపల కాయిల్ను తిప్పడానికి ఇరుసును యాంత్రికంగా బయట నుండి తిప్పవచ్చు. రెండు బ్రష్ల బయట చివరలు బాహ్య సర్క్యూట్కు అనుసంధానించబడి ఉంటాయి. కాయిల్ను తిప్పినప్పుడు కాయిల్తో అనుసంధానించబడిన అయస్కాంత ప్రవాహం మారుతుంది. అయస్కాంత ప్రవాహంలో ఈ మార్పు ప్రేరేపిత కరెంట్ ఉత్పత్తికి దారితీస్తుంది. ఫ్లెమింగ్ యొక్క రైట్ హ్యాండ్ రూల్ ద్వారా అందించబడిన ప్రేరేపిత కరెంటు యొక్క దిశ కాయిల్లో ఏబిసిడి దిశలో ఉంటుంది మరియు బయటి సర్క్యూట్లో ఇది B2 నుండి B1 వరకు ప్రవహిస్తుంది. భ్రమణం యొక్క రెండవ సగం సమయంలో కరెంటు యొక్క దిశ కాయిల్లో DCBA దిశలో ఉంటుంది మరియు బయటి సర్క్యూట్లో ఇది B1 నుండి B2 వరకు ప్రవహిస్తుంది. కాయిల్ యొక్క భ్రమణం కొనసాగుతున్నందున బాహ్య సర్క్యూట్లోని ప్రేరేపిత ప్రవాహం కాయిల్ యొక్క ప్రతి సగం భ్రమణానికి దాని దిశను మారుస్తుంది. సమాన కాల వ్యవధి తరువాత దిశను మార్చే ఇటువంటి విద్యుత్తును ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ అంటారు. ఈ పరికరాన్ని ఏసీ జనరేటర్ అంటారు. డైరెక్ట్ కరెంట్ DC పొందటానికి స్ప్లిట్ రింగ్ టైప్ కమ్యూనిటేటర్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ అమరికతో ఒక బ్రష్ ఎల్లప్పుడూ ఫీల్డ్లో పైకి కదులుతున్న చేతితో సంబంధం కలిగి ఉంటుంది. మరొకటి చేయి క్రిందికి కదులుతుంది. అందువలన ఏకదిశాత్మక కరెంట్ ఉత్పత్తి అవుతుంది. జనరేటర్ని DC జనరేటర్ అంటారు. ప్రత్యక్ష మరియు ప్రత్యామ్నాయ ప్రవాహాల మధ్య వ్యత్యాసం ఏమిటంటే ప్రత్యక్ష ప్రవాహం ఎల్లప్పుడూ ఒక దిశలో ప్రవహిస్తుంది. అయితే ప్రత్యామ్నాయ ప్రవాహం క్రమానుగతంగా దాని దిశను తిప్పుకొడుతుంది. గుర్తుంచుకోవలసిన అంశాలు: ఎలక్ట్రిక్ మోటారు అనేది తిరిగే పరికరం. ఇది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. కండక్టర్లో మారుతున్న అయస్కాంత క్షేత్రం మరొక కండక్టర్లో కరెంటును ప్రేరేపించే ప్రక్రియను విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు. ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం. ఎలక్ట్రిక్ జనరేటర్ విద్యుదయస్కాంత ప్రేరణ ఆధారంగా పనిచేస్తుంది.